కాకినాడ భోగి గణపతి పీఠంలో 86 శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 86వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. పీఠం ఉపాసకులు తెల్లవారుజాము నుండి పీఠంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం పీఠంలో గోవిందనామాలతో స్వామివారి సంకీర్తన జరిగింది. ప్రతివారం స్వామివారి దశావతారాలకు పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ మత్స్యావతారంలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తికి పూజలు చేశారు. మహిళలు పిండి దీపాలను వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఓ పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మీడియాతో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పూజా కార్యక్రమం నిర్వహణంతో కూడా భోగి గణపతి పీఠంలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే మరి 24 నెలల పాటు ఈ చతుర్థి ఉపవాసం చేసినటువంటి ఉపవాసకులతో సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 16వ తారీఖున 18వ సంకష్టహార చతుర్థి మాసోత్సవం ఉదయం 6:30 గంటలకి జరుగుతుంది. అదేవిధంగా చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఈ యొక్క అఖండ హారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా 108 వారాలు జపయజ్ఞ పాలన పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ కాంస కవచ యజ్ఞ ధారణ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. కాలజ్ఞాన సహితంగా స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారికి జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొవచ్చు. ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో ఈ యొక్క పిండి దీపాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.